మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న 'విశ్వంబర' సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 'బింబిసార'తో తన టాలెంట్ చూపించినటువంటి దర్శకుడు వశిష్ఠ మల్లాడి. ఈసారి మెగాస్టార్ గారితో సోషియో ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఓ విజువల్ వండర్‌ను అందించేందుకు సిద్ధమవుతున్నారాయన. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నటువంటి ఈ మూవీ షూటింగ్ అయితే చివరి దశలో ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారైతే కాలేదు. ఇప్పటికే టీజర్‌తో 'విశ్వంబర'పై భారీ హైప్ అయితే క్రియేట్ కాగా, ఇప్పుడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ గురించి ఫిల్మ్ నగర్‌లో చర్చ అయితే మొదలైపోయింది. కీరవాణి గారు ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించాడని టాక్. ముఖ్యంగా రాముల వారిపై 'రామ రామ' అంటూ సాగే ఒక మాస్ బీట్ సాంగ్ ఫస్ట్ సింగిల్‌గా రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ పాటలో చిరంజీవి గారితో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా స్టెప్పులు వేయబోతున్నారని తెలుస్తున్నటువంటి సమాచారం. సాంగ్ షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో గ్రాండ్ సెట్స్‌లో పూర్తి చేశారు. ఈ పాటలో చిరంజీవి గారు తన సిగ్నేచర్ గ్రేస్‌తో అదరగొట్టారని చిత్ర యూనిట్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరోవైపు సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ కూడా మెగా ఫ్యాన్స్‌కి పూనకం తెప్పించేలా ఉంటుందని అంటున్నారు. కీరవాణి స్వరపరిచినటువంటి ఈ పాట వినగానే అభిమానులు థియేటర్లో హంగామా చేయడం ఖాయమని సినీ వర్గాలైతే చెబుతున్నాయి. ఇక ఈ సాంగ్‌ను ఉగాది సందర్భంగా మార్చి చివర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన అయితే రావచ్చనే సమాచారం. ఫస్ట్ సింగిల్‌తోనే 'విశ్వంబర' ప్రమోషన్స్‌కు బిగ్ బజ్ వస్తుందని యూనిట్ అయితే భావిస్తుందట. సినిమా మొత్తం విజువల్ గ్రాండియర్‌తో పాటు కీరవాణి గారి సంగీతం, మెగాస్టార్ గారి గ్లామర్‌తో ఊహించని ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనుందని చెప్పుకుంటున్నారు. ఈ సాంగ్ హిట్ అయితే సినిమా హైప్ మరో స్థాయికి వెళ్తుందని సినీ వర్గాలైతే చెబుతున్నాయి. 'విశ్వంబర' నుంచి మిగిలిన సాంగ్స్ కూడా సూపర్‌గా వచ్చాయట. మరి మెగా ఫ్యాన్స్ కోసం ఈ ఉగాదికి వస్తున్నటువంటి ఫస్ట్ సర్ప్రైజ్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.